వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనగానే ఎంఎన్సీలో జాబ్ చేయాలనో యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలనో అని మాత్రమే అనుకుంటారా? కాదు. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఇన్నోవేటివ్గా ఆలోచించి రోబోటిక్ క్లబ్ స్టార్ట్ చేశారు. ఈ రోబోటిక్ క్లబ్ గురించి తెలుసుకుందాం. సాయి చరణ్, చెప్పండి, రోబోటిక్ క్లబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు? గుడ్ మార్నింగ్ మ్యామ్. ముందుగా TV99 వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. ముందుగా రోబోటిక్స్ అనేది ఒక ఫీల్డ్. ఇప్పుడు ఎవరైనా మన రోబోటిక్స్ గురించి చూసామంటే సంథింగ్ ఇన్నోవేషన్ కానీ కొత్తదనం కానీ అందరు చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కానీ ప్రతి బయట సొసైటీలో కానీ రోబోటిక్స్ ఈజ్ అ మేజర్ టెక్నాలజీ. సో ఈ యొక్క రోబోటిక్స్ గురించి స్టూడెంట్స్కి చాలా చెప్పాలని, అలాగే ఈ యొక్క రోబోటిక్స్ గురించి అందరికీ తెలవాలని 2006లో 3 ఫౌండర్స్ నాగ చైతన్య, కృష్ణ చైతన్య, ప్రదీప్ అయ్యారు. ఈ ముగ్గురు కలిసి రోబోటిక్స్ క్లబ్ స్టార్ట్ చేశారు. సో ఫ్రమ్ దెన్ 2006 నుంచి వీఆర్ కండక్టింగ్ మెనీ ఈవెంట్స్ అండ్ వీఆర్ డూయింగ్ మెనీ యాక్టివిటీస్ సో దట్ రోబోటిక్స్ క్లబ్, రోబోటిక్స్ అంటే ఏంటిది, దానివల్ల యూజెస్ ఏంటిది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఏంటిది రోబోటిక్స్లో. సో వీఆర్ టీచింగ్ దెమ్ అండ్ వీఆర్ కండక్టింగ్ మెనీ ఈవెంట్స్ ఫ్రమ్ రోబోటిక్స్ క్లబ్. ఓకే, మేము స్టార్ట్ చేసిన ఈ క్లబ్ ద రోబోటిక్స్ క్లబ్. ఇది స్టార్ట్ అయిన 2006. మా క్యాప్షన్ ఇంటిగ్రేటింగ్ నాలెడ్జ్. మేము మా దగ్గర ఏ నాలెడ్జ్ అవుతున్నా, మేము ఏది తెలుసుకున్నా వేరే వాళ్ళకి చెప్తూ రోబోటిక్స్ లోపల ఉన్న టెక్నాలజీని అందరికీ చెప్పడం మా యొక్క మెయిన్ ఎయిమ్. అండ్ అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి వీఆర్ కండక్టింగ్ మెనీ ఈవెంట్స్ యాజ్ వెల్. మెయిన్లీ వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ డూయింగ్ ప్రాజెక్ట్స్ సోషల్ కాజ్ కోసం. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోషల్ కాజ్ కోసం ఫర్ బ్లైండ్ పీపుల్, ఫర్ పీపుల్ హూ కెనాట్ వాక్, అంటే నడవలేని వాళ్ళు కానీ ఎనీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసమైనా మా ఎయిమ్ అంతా వాళ్ళ కోసం డూ సంథింగ్ అండ్ డూ సంథింగ్, దట్స్ ఆల్. ఓకే. So and coming to the robotics club, main specialty is that it's the biggest club in our college. We can proudly say that. And we can also say that మేము ఇక్కడ బయటికి వెళ్తే వీఆర్ ఫ్రమ్ రోబోటిక్స్ క్లబ్. వీ హ్యావ్ హ్యూజ్ అప్రిషియేషన్ ఫ్రమ్ దెమ్. మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఈ పీపుల్ దే ఆర్ ఫ్రమ్ రోబోటిక్స్ క్లబ్ అంటే ఓకే, దే నో సంథింగ్ అండ్ దే కెన్ డూ సంథింగ్, వాళ్ళు ఇది చేయగలరు. వీ కెన్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దమ్. లైక్ దట్ వీ బిల్డ్ ఫ్రమ్ దిస్ రోబోటిక్స్ క్లబ్. ఓకే. సో మీ రోబోటిక్స్ క్లబ్లో ఎలా రిక్రూట్ చేసుకుంటారు వేరే వాళ్ళని? నా పేరు సాయిదీప్. యాక్చువల్గా నేను 4th ఇయర్ త్రిబులీలో చదువుతున్నాను. కమింగ్ టు ద రిక్రూట్మెంట్ మేము ఒక పర్సన్ని డైరెక్ట్గా ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోవడం కంటే వీ కండక్ట్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఫర్ ద స్పాన్ ఆఫ్ 30 days. And during that 30 days we will test their both technical skills and non-technical skills. Based వాళ్ళ టెక్నికల్ స్కిల్స్, నాన్ టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయని దాన్ని బట్టి ఒక అనాలిసిస్ చేసిన తర్వాత మేము క్లబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా క్లబ్ ఇంటేక్ అనేది విత్ ఇన్ ద కాలేజ్ ఫస్ట్ ఇయర్స్ మాత్రమే కాదు, సెకండ్ ఇయర్స్ కూడా ఒక ఛాన్స్ ఇస్తాము. కానీ ఇంటేక్ మాత్రం ఓన్లీ కాలేజ్ వరకే పరిమితమై ఉంటుంది. కాలేజ్కి బయట వాళ్ళని తీసుకునేది ఉండదు. కమింగ్ టు ద ఇండక్షన్ ప్రోగ్రామ్, ఫస్ట్ యాక్చువల్లీ 3 phases ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ డిసైడ్ చేసుకొని దాని మీద ఒక డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసి మాకు సబ్మిట్ చేస్తారు. ఆ డాక్యుమెంటేషన్ అంతా మేము చూసిన తర్వాత ఇఫ్ వీ థింక్ దట్ ద ప్రాజెక్ట్ ఈజ్ గుడ్ అండ్ ఆ ప్రాజెక్ట్ అనేది ఒక సొసైటీలో ఒక ఇద్దరికి ఉపయోగపడుతుందని మాకు అర్థమైన తర్వాత ఆ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కొంచెం టైం ఇస్తాం దాని మీద ఒక డిజైన్ చేయడానికి. ఆ డిజైన్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తారు, ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా వెళ్తారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా రోబోటిక్ కాంపోనెంట్స్ అన్నీ హైదరాబాద్లోనే దొరుకుతాయి, ఇన్ ప్లేస్ కాల్డ్ రోలాండ్ ఇన్ గుజరాతీ గల్లీ. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు కాంపోనెంట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఆ కాంపోనెంట్స్ అన్ని అసెంబుల్ చేసి ఆ కాంపోనెంట్స్ ద్వారా అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది డిఫరెంట్ మెథడ్స్ ద్వారా చూసిన తర్వాత we will conduct a seminar in the seminar hall of our college. So ఆ సెమినార్ హాల్లో వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్స్ని నలుగురికి చూపిస్తారు. సో దట్ దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ విత్ ద ప్రజెంటేషన్తో సహా ఎలా చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు, ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు వర్క్స్. సో దట్ వాళ్ళలో కూడా ఒక టీమ్ బిల్డింగ్ స్కిల్ అనేది ఉందా లేదా అనేది ఆ విషయంలో టెస్ట్ చేస్తాం. తర్వాత కోఆర్డినేటర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం.
సో బేస్డ్ ఆన్ దర్ ఫీడ్బ్యాక్ కొంతమంది జూనియర్స్ని రిక్రూట్ చేసుకుంటాం క్లబ్లోకి. కొంతమందిని యాక్చువల్గా ఇంకా ఛాన్స్ ఇవ్వాలని మాకు అనిపించడం వల్ల ఎగ్జామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్లో ఏంటంటే వాళ్ళ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ అబౌట్ ఎట్లా నేర్చుకున్నారు క్లబ్ గురించి, అంటే పాస్ట్ ప్రెసిడెంట్స్ ఎవరైనా తెలుసుకున్నారా లేదా, లేకపోతే ఒక ప్రెసిడెంట్ ఏం పని చేస్తారు, ఒక వైస్ ప్రెసిడెంట్ ఏం పని చేస్తారు, ఇది తెలుసుకున్నారా లేదా అనే విషయం తెలుసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ దట్ థింగ్ కొంతమంది సెలెక్ట్ చేస్తాం. జనరల్గా ఇంటేక్ అనేది లిమిటెడ్ టు 100 మెంబర్స్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అరౌండ్ 150 to 200 అప్లికేషన్స్ ఇచ్చాము. దాంట్లోంచి ఒక 90 to 100 మెంబర్స్ సెలెక్ట్ చేసాం. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ టేకింగ్ ద రిక్రూట్మెంట్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇలా పెట్టడానికి రీజన్ ఏంటి, అండ్ ఒక మెంటర్గా మీరు ఏం తెలుసుకున్నారు? ఇన్ ద రోబోటిక్స్ క్లబ్ అన్ని క్లబ్స్లో లాగా నాకు మామూలుగా రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఇచ్చి ఆ క్లబ్లో మెంబర్స్ అవ్వాలనుకున్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు. కానీ మా క్లబ్లో మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఇంపార్ట్ సమ్ నాలెడ్జ్ టు అవర్ జూనియర్స్, అండ్ ఆల్సో మా మెంటర్స్ కూడా వీ హ్యావ్ అట్లీస్ట్ 2 or 3 పీపుల్. అంటే ఒక రోబోట్కి కాళ్ళు చేతులే కాదు, దానికి మెథడ్ కూడా ఉండడం చాలా అవసరం. సో నాట్ జస్ట్ మెకానికల్ ఇంజనీర్స్, ఒక మెకానికల్ ఇంజనీర్, ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. సో ముగ్గురు మెంటర్స్ కలిసి మా కింద ఒక 10 జూనియర్స్ టీమ్ అనేది ఉంటుంది. సో మేము ముగ్గురం కోఆర్డినేషన్తో కలిసి మా జూనియర్స్ని ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ వైపు నడిపించాల్సి ఉంటుంది. సో మా జూనియర్స్ని నడిపించే ప్రాసెస్లో ముందు మమ్మల్ని మేము మా మెంటర్స్గా ఉన్న మేము ముందు మా మధ్యలో కోఆర్డినేట్ చేసుకొని మేము కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. మా జూనియర్స్ కూడా లైక్ వాళ్ళు అప్పుడే కాలేజ్కి వచ్చి ఉంటారు, వాళ్ళ గ్రాడ్యుయేషన్ అప్పుడే స్టార్ట్ అయి ఉంటుంది. ఏదో ఒకటి కొత్త చేయాలి, ఏమైనా కొత్త ప్రాజెక్ట్ చేయాలి, సొసైటీ కోసం ఏమైనా చేయాలి అని వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉంటుంది. సో చాలా డౌట్స్ అడుగుతుంటారు, మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము కూడా ఒక ప్రాజెక్ట్ని చేయడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, మాకు తెలియని విషయాలు చాలా కొత్తగా నేర్చుకుంటాం. అండ్ ఆల్సో ఈ ఛాన్స్ మాకు నార్మల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అకాడమిక్ కరికులం ఒక నార్మల్ స్టూడెంట్గా నేర్చుకునే విషయాలు చాలా నేర్చుకుంటాం. ఒక గ్రూప్గా పనిచేయడం, ఒక ముగ్గురు మెంటర్స్గా కలిసి పనిచేసి మా కింద జూనియర్స్ని నడిపించి వాళ్ళని చివరికి ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేయించడం, లైక్ ఇది చిన్న విషయం కాదు. ఒక 3 నెలల పాటు వాళ్ళని మేము ప్రతి విషయం నేర్పించాల్సి ఉంటుంది. అలాగే మేము ప్రతి వారం కుదిరితే ఒకసారి లేకపోతే 2 సార్లు ప్రతి ఈవినింగ్ మేము 1 గంట 2 గంటలు మీట్ తీసుకుంటాము. కొత్త విషయాలన్నీ నేర్పిస్తూ ఉంటాం, నోట్స్ కూడా ఇస్తుంటాం. ఇంకా చాలా విషయాలు మా నార్మల్ సిలబస్లో ఉండని విషయాలే మాట్లాడుతుంటాం మేము చాలా వరకు. అలాగే ప్రతి వారం మా రోబోటిక్స్ క్లబ్ ఒక సెషన్ ఉంటుంది. ఈవినింగ్ అరౌండ్ 8:30 వరకు మేము సెమినార్ హాల్స్లో సెషన్స్ పెట్టుకుంటాం. ఇంకా చాలా టెక్నికల్ విషయాలు నేర్పిస్తాం. లైక్ దట్స్ ఆల్. ఓకే, సో మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకుంటారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? అండ్ మా ఫ్రెండ్ చెప్పారు ఇంతకుముందు ఇండక్షన్ ప్రాసెస్ గురించి. సో ఒకసారి ఇండక్షన్ ప్రాసెస్ నుండి జూనియర్స్ అనేది క్లబ్లోకి వచ్చాక సో దే షుడ్ నాట్ బి ఐడిల్. సో మేము ఎలా అంటే అందరికీ ఫస్ట్ దే విల్ నో బేసిక్స్, దెన్ స్టెప్ బై స్టెప్ లెవెల్ బై లెవెల్ మేము వాళ్ళకి టీచ్ చేస్తుంటాం. సో ఏంటంటే ఒక మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కాకుండా హీ విల్ నో ఎలక్ట్రానిక్స్, ప్రోగ్రామింగ్ ఆల్సో. సో అలాగే ఏ బ్రాంచ్తో సంబంధం లేకుండా రోబోటిక్స్ గురించి అన్ని టాపిక్స్ తెలిసి ఉంటాయి. సో ఏంటంటే రోబోటిక్స్ అనేది ఒక బ్రాంచ్కి సంబంధించింది కాదు, అందుకని మేము అన్నీ టీచ్ చేస్తాం. సో అవుట్ ఆఫ్ దట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న స్ట్రీమ్లో మేము వాళ్ళని గైడ్ చేస్తాం. సో మేము ఎప్పుడు వాళ్ళని ఫోర్స్ చేయము ఈ ప్రాజెక్ట్ చేయాలి ఆ ప్రాజెక్ట్ చేయాలి. ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు సొసైటీ అండ్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ప్రొడక్షన్ అండ్ విచ్ ఆర్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో. అండ్ నెక్స్ట్ మేము ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ ఎలా అంటే సోషల్ కాజ్ కోసం అంటే రెన్యూవబుల్ సోర్సెస్ గురించి మేము చేస్తాం. ఆటోమేటిక్ సోలార్ ప్యానల్. ఓకే. నెక్స్ట్ బైపెడ్ అని చేస్తాం. బైపెడ్ అనేది అంటే అది ఆటోమేటిక్గా 2 legs ఉంటాయి, అది ఆటోమేటిక్గా నడుస్తుంది. సో అది ఏంటంటే ఇప్పటికి జపాన్లో కూడా అది ఇనిషియల్ స్టేజ్లో ఉంది. సో అదేంటంటే కంప్లీట్గా వర్కౌట్ అయితే సో కాల్ లేని వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు 3 Idiotsలో చూసుంటారు ఫ్లయింగ్ రోబో. సో అలాంటిది కూడా మేము చేసాం చీప్ బడ్జెట్లో. ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఫస్ట్ థింగ్ టెక్నాలజీ, దెన్ బడ్జెట్. సో తక్కువ బడ్జెట్లో మంచి ప్రాజెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అది. సో అది కూడా చేసాం మేము. నెక్స్ట్ ఇంకా మేము రోవర్ అని ఒకటి ఇప్పటివరకు
ఉన్న ఐఐటీస్లో ఐఐటి మద్రాస్ అనేది ఒకటి నేషనల్ లెవెల్ చాలా పెద్ద కాంపిటీషన్ కండక్ట్ చేసింది. దానికి కూడా మేము రోవర్ అనేది ఒకటి తయారు చేసాం. లైక్ మూన్ మీదకి రోబో పంపిస్తారుగా, సేమ్ ప్రోటోటైప్ అనేది తయారు చేసాము. ఇట్ ఆల్సో వెరీ గుడ్ ప్రాజెక్ట్. అండ్ దాంట్లో మా పార్టిసిపెంట్స్ ఫైనల్స్ వరకు వెళ్ళారు. అండ్ నెక్స్ట్ ఇంకా మా క్లబ్లో మెంబర్స్కి ఎలా అంటే ఓన్లీ టెక్నికల్ గైడెన్సే కాకుండా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పూర్ స్టూడెంట్ అనేది తన ఓన్ మనీతో ఒక ప్రాజెక్ట్ మొత్తం చేయడం అనేది చాలా కష్టం. సో ఏంటంటే అలాంటి వాళ్ళకి మేము ఎంత బడ్జెట్ అయినా మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఎలా అంటే ఇంకా ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూడా మా క్లబ్ నుంచి వెళ్ళి చాలామంది పార్టిసిపెంట్స్ వెళ్తూ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఫేర్, ట్రావెల్ ఫేర్, ఎక్స్పెన్సెస్, ప్రాజెక్ట్ బడ్జెట్ ఎక్సెట్రా అవన్నీ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇంకా మాకు ఎవ్రీ వీక్ సెషన్లో చాలా కొత్త విషయాలు చెప్పడం జరుగుతుంది. ఏంటంటే అప్పుడప్పుడు గెస్ట్ లెక్చర్స్ కూడా పెట్టిస్తాం మేము. సో ఇంకా చాలా అండర్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఫర్దర్లో సొసైటీకి ఉపయోగపడే చాలా మంచి ప్రాజెక్ట్స్ మా జూనియర్స్తో చేపిస్తాము. అండ్ ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్ అందరు కలిసి చేస్తాం. సో మీరు ఈ కాలేజ్లో ఇండక్షన్ కండక్ట్ చేస్తున్నారు, అలానే బయట ఏం చేస్తారు? బయట మీ వర్క్ షాప్స్ ఎలా ఉంటాయి? అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్షాప్స్ అంటే ఏంటి? వర్క్షాప్స్ అంటే మనకు తెలిసిన ఏమన్నా ఒక సైన్స్ ఈవెంట్ కానీ సైన్స్ సాఫ్ట్వేర్ కానీ బయట ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడమే వర్క్షాప్. వర్క్షాప్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో కాలేజ్లో చేసేది, అంటే ఫెస్ట్ అప్పుడు చేసేది. మరొకటి బయట స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కూల్స్లో ఎందుకు చేస్తాము అంటే, ఇప్పుడు ఒక కంట్రీ అనేది డెవలప్డ్ కంట్రీ అంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే సైంటిస్ట్ చేసే సైన్స్ ప్రాజెక్ట్స్ కానీ సైన్స్ ఏదైనా అప్డేట్ వచ్చినా కానీ అక్కడ ఉన్న ఫార్మర్ దగ్గర నుంచి ఆ సైంటిస్ట్ వరకు అందరికీ తెలుస్తుంది. అంటే ఆ సాఫ్ట్వేర్ గురించి కానీ ఏదైనా కానీ ఆ సైంటిస్ట్ తయారు చేసే దాని గురించి అందరికీ తెలుస్తుంది. కానీ మన ఇండియాలో PSLV C23 అంటే కూడా తెలియదు ఎవరికి. అలాంటివి ఎందుకంటే వాళ్ళకి సైన్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియదు దాని యొక్క యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి ఏం తెలియదు. అది యాక్చువల్గా చిన్నపిల్లల నుంచి ఇగ్నేట్ చేయాలి. ఏదైనా మొక్క చిన్నగా ఉన్నప్పుడే వంగుతుంది, పెద్దగా ఉన్నప్పుడు వంగడం కష్టం. అందుకనే చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఇగ్నేట్ చేయాలి. ఆ సైన్స్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి, అసలు రోబోట్స్ అంటే ఏంటి, వాటి గురించి తెలియాలి, చెప్పాలి అనేది దాని గురించే మెయిన్ థీమ్గా ఈ వర్క్షాప్స్ అనేది స్టార్ట్ చేసాము. నెక్స్ట్ వర్క్షాప్స్ మెయిన్గా మేము చూసుకునేది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా. గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు చూసుకుంటామంటే, మనం చేసే పని ఎవరికైతే యూజ్ అవుతుందో బాగా యూజ్ అవ్వాలి. ఎందుకంటే రోబోట్స్ గురించి, సైన్స్ గురించి మన మామూలు స్కూల్స్లో, పెద్ద స్కూల్స్లో అంటే చాలామంది గురించి తెలుస్తుంది. కానీ పేద విద్యార్థులకు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, దాని గురించి తెలియదు. అందువల్ల మేము మెయిన్గా వాళ్ళనే టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాం. మా గవర్నమెంట్ స్కూల్స్ లైక్ మోయన్పల్లి, బండ్లగూడ, అలా ఇంకా చాలా గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో కూడా కండక్ట్ చేసాం. అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఎలా ఫేస్ చేసామంటే, మేము అసలు మా ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళకి లేదు. చెప్దాము అనుకున్నాం. కానీ ఇలా సైన్స్ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు, వేరే వాళ్ళు వస్తున్నారు, మనకు స్కూల్లో చెప్తున్నారు, రండి అని చెప్పగానే ఒక రూమ్లో అనుకున్నాం యాక్చువల్గా. కానీ ఒక గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. అంతమంది విద్యార్థులు వాళ్ళ ఇంట్రెస్ట్ని చూపారు. మేము వెళ్ళి చెప్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఎలా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ అనేది చాలా అందరి ఫేసెస్లో మాకు తెలిసింది అన్నట్టు. అంటే ఒక పొటాటో మనకి స్టాటిక్ ఛార్జ్ ఉంటుంది, మన పొటాటో నుంచి కూడా ఎలక్ట్రిసిటీ ఒక లైట్ని వెలిగించవచ్చు అంటే వాళ్ళు చాలా స్టన్ అయిపోయారు అన్నట్టు. అలా అంటే మన చిన్నప్పుడు చాలా చదువుతాం, కానీ అవి పెద్ద అయిన తర్వాతే వాటి యూజెస్ తెలుస్తాయి. కానీ చిన్నప్పుడే వాటి వల్ల యూజ్ ఉంది, దీనివల్ల ఈ యూజ్ ఉంది అని చెప్పగలిగితే దాని మీద స్టూడెంట్కి అనేది చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అదే మా మెయిన్ థీమ్ కూడా. అందువల్ల ఈ వర్క్షాప్స్ అని కండక్ట్ చేసాం. నెక్స్ట్ వర్క్షాప్స్ వచ్చిన రిజల్ట్ గురించి ఆలోచిస్తే మాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అక్కడ ప్రిన్సిపాల్స్ కానీ అక్కడ నుంచి చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ టైం కూడా రండి, బాగా చెప్తున్నారు, మీరు చెప్పండి అని చాలా వచ్చాయి అన్నట్టు. ఈ రోబోటిక్ క్లబ్ గురించి, వర్క్ షాప్స్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు లైఫ్ అండ్ స్టైల్లో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్.
సో ఈ రోబోటిక్ క్లబ్లో మీరు టెక్నికల్గా ఏదైనా ఫెస్ట్ కండక్ట్ చేస్తారా? అవును, యాక్చువల్లీ రోబోటిక్స్ క్లబ్ అనేది రోబోవెదా, ఇట్ ఈస్ అ నేషనల్ లెవెల్ ఎక్స్క్లూజివ్ రోబోటిక్స్ సింపోజియం అని అంటాము. ఇట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ టీఆర్సీ అండ్ వీ టేక్ ప్రైడ్ అండ్ వీ బీన్ కండక్టింగ్ ఇట్ ఫ్రమ్ పాస్ట్ 7 years అండ్ దిస్ ఇయర్ ఈసారి కూడా మేము కండక్ట్ చేయబోతున్నాము. ఆగస్ట్లో ఉంది అది, 15th, 16th and 17th. యాక్చువల్లీ రోబోవెదా అనేది దిస్ హోల్ టీఆర్సీ ఈజ్ టోటలీ ఏ స్టూడెంట్ రన్ ఆర్గనైజేషన్ విచ్ వీ కాల్ ఇట్స్ అ క్లబ్. అండ్ సో ఇప్పుడు డేట్స్ ఫిక్స్ చేయడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అరీనా సెట్ చేయడం కానీ, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, వేరియస్ ఈవెంట్స్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై అస్. సో ఇట్ ఈస్ లైక్ ప్లానింగ్ అనేది ఒక ఏదైతే ఫ్యూచర్లో ఒక మనిషికి కావాల్సినవి ఏంటి, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, అలాంటివి దిస్ అవర్ క్లబ్ ఇన్కల్కేట్స్ ఇన్ అస్. సో రోబోవెదా అనేది వాట్ వీ డూ ఇస్, ఇప్పుడు ఆగస్ట్లో ఉంటే జనవరి నుండే మేము ప్లానింగ్ స్టార్ట్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ కానివ్వండి, నాన్ టెక్నికల్ కానివ్వండి. టెక్నికల్గా అంటే వీ గాట్ వెరీ మెనీ ఈవెంట్స్ అనమాట. అండ్ నాన్ టెక్నికల్గా డిజైనింగ్ అనేసి, డిజైనింగ్, పబ్లిసిటీ, ఇంకా మార్కెటింగ్ విచ్ ఇస్ మెయిన్. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ పబ్లిసిటీ విచ్ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్. సో దీనివల్ల ఏం జరుగుతుంది? సో లెట్ us కమ్ టు ఫస్ట్ టెక్నికల్గా మాట్లాడదాం. టెక్నికల్గా వీ హవ్ బీన్ లిస్నింగ్. సో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము, వీ లెర్న్ మోర్ అండ్ మోర్, వీ ట్రై టు ఇన్నోవేట్. నాన్ టెక్నికల్గా ఏం జరుగుతుందంటే ఒక కంజీనల్ వర్క్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మనము ఉద్యోగానికి వెళ్తున్నాము. సో అక్కడ ఎలా ఉంటుంది, యూ నీడ్ టు హ్యావ్ డెడ్ లైన్స్, యూ హ్యావ్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్. అలాగే సేమ్ వీ ఆల్సో హ్యావ్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ అ కోఆర్డినేటర్, వీ హ్యావ్ వాలంటీర్స్, వీ హ్యావ్ అవర్ హెడ్స్, టెక్నికల్ హెడ్స్, వీ హ్యావ్ అవర్ ప్రెసిడెంట్స్, ఆర్గనైజేషన్. సో వీ ఆల్ వర్క్ టుగెదర్ అనమాట, అందరం కలిసి పనిచేస్తాం దీనికోసం. సో వాట్ వీ లర్న్ ఇస్ ప్లానింగ్, టైమింగ్, మేనేజ్మెంట్ అండ్ ప్రెషర్ ఎలా, లైక్ హౌ డు యూ మేనేజ్ ఆల్ దిస్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ అ స్మాల్ ఎగ్జాంపుల్, మార్కెటింగ్ అనుకుందాం. ఇప్పుడు ఒక ఫెస్ట్ నడపాలి అంటే వీ గో టు వేరియస్ స్పాన్సర్స్. అయితే అక్కడ కావాల్సింది వాక్చాతుర్యం, ఎలా మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలి ఫ్యూచర్లో కూడా. సో యూ లర్న్ అ లాట్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ యాక్చువల్లీ. సో ఫైనలీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఓన్లీ వన్ థింగ్, రోబోవెదా ఇస్ ద ప్రైడ్ ఆఫ్ టీఆర్సీ. సో మీ ఈ రోబోటిక్ క్లబ్కి, మీ టెక్నికల్ ఫెస్ట్కి, మీకు జరిగే వర్క్ షాప్స్కి మీ కాలేజ్ సపోర్ట్ కానీ, మీ ఫ్రెండ్ సపోర్ట్ కానీ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ ఇంత మంచి క్లబ్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కాలేజ్ సపోర్ట్ చాలా ఉంది. మేము అంటే ఇంతవరకు చెప్పినట్టు మేము ఫెస్ట్ అది సింపోజియం కండక్ట్ చేస్తాము, నేషనల్ లెవెల్ ఎక్స్క్లూజివ్ రోబోటిక్ సింపోజియం. అండ్ ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము, ఈవినింగ్ సెషన్స్ కొత్తగా రిక్రూట్ అయిన జూనియర్స్కి. సో ఇవన్నీ కండక్ట్ చేసినప్పుడు వీ డెఫినెట్లీ నీడ్ సమ్ హెల్ప్, సమ్ ప్లాట్ఫామ్ విచ్ ద కాలేజ్ ప్రొవైడ్స్ అస్. అంటే లేట్గా ఈవినింగ్ సెషన్స్ అయిపోయిన తర్వాత కాలేజ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు టు ద నియర్ బై ప్లేసెస్. అండ్ తర్వాత అండ్ రోబోవెదాకి కావాల్సిన ఇనిషియల్ ఫండింగ్ అంతా కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. సో రోబోవెదాకి ముందు కూడా మేము చాలా రోజులు లైక్ ఆల్మోస్ట్ 3 months ముందే వర్క్ స్టార్ట్ చేస్తాము. ఇంత ప్లానింగ్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఈ ఫెస్ట్ ఈ సింపోజియం అనేది ఐఐటీస్, ఎన్ఐటీస్ ఫెస్ట్లతో కానీ సింపోజియమ్స్తో కానీ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 works ముందు నుంచి మేము ప్రీ ప్లాన్ వర్క్ ఏదైతే చేస్తామో దాని మొత్తానికి సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడ్ బై కాలేజ్. మేము క్లాసెస్ చాలా మిస్ అవ్వాల్సి ఉంటుంది, కానీ ఇది ఎక్కడ కూడా మమ్మల్ని డిస్కరేజ్ చేయకుండా మాకు కంటిన్యూస్ సపోర్ట్ ఇస్తూ ఫ్యాకల్టీ కూడా స్పెషల్ క్లాసెస్ తర్వాత ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మాకు నేర్పిస్తారు. ఏ డౌట్ అడిగినా ఎప్పుడు మేము ఇలా మిస్ అయ్యామంటే అది కూడా ఇలాంటి ఒక రీజన్ తోటి, ఇలా ఒక సింపోజియం కండక్ట్ చేస్తున్నామని ఒక రీజన్ తోటి. సో వీ ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయకుండా చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తారు. ఇంత చేయడానికి ముఖ్యంగా మేము చెప్పేది లైక్ మా అందరి మధ్యన మేమందరం కలిసి పనిచేస్తాము, టీమ్ వర్క్. సో మా ట్యాగ్ లైన్ అంటే మేము టీమ్ వర్క్ వీ ఇంటిగ్రేట్ నాలెడ్జ్, ఇందాక చెప్పినట్టు. సో మా ట్యాగ్ లైన్ వచ్చేసి, మా క్యాప్షన్ వచ్చేసి ఇంటిగ్రేటింగ్ నాలెడ్జ్. సో మేము సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ని ఇంటిగ్రేట్ చేస్తాం, ప్రోగ్రామింగ్ని, ఎలక్ట్రానిక్స్ని, మెకానికల్ ఇంజనీరింగ్ని అన్నిటినీ కలిపేసి వీ మేక్ ప్రాజెక్ట్స్. సో దిస్ ఇస్ నాట్ ఒక పర్టికులర్ స్టూడెంట్ జాయిన్ అవ్వాల్సిన క్లబ్ కాదు, ప్రతి ఏ స్టూడెంట్ అయినా జాయిన్ అవ్వచ్చు. అండ్ మేము కలిసి పనిచేస్తాం అన్నాను కాబట్టి దిస్ ఇస్ రియలీ యాప్ట్. మా టీఆర్సీ ట్యాగ్ లైన్ ఏంటంటే
కమింగ్ టుగెదర్ ఇస్ బిగినింగ్, కీపింగ్ టుగెదర్ ఇస్ ప్రోగ్రెస్ అండ్ వర్కింగ్ టుగెదర్ ఇస్ సక్సెస్. సో మేమందరం కలిసి పనిచేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటాం అండ్ వి ఆల్ బీ సక్సెస్ఫుల్ బికాస్. సో ఈ రోబోటిక్ క్లబ్ ద్వారా లేదా ఈ వర్క్ షాప్స్ ద్వారా మీ కెరీర్లో మీకు ఎలాంటి యూజ్ ఉంటుంది? ముందుగా చెప్పినట్టే ద రోబోటిక్స్ క్లబ్ అనేది మనం వినగానే టెక్నికల్ వన్ అనిపిస్తుంది. సో ఎవరైనా బయట అడిగినా అది టెక్నికల్ క్లబ్ కదా, మీరు ఏం చేసినా టెక్నికల్ వర్క్ అంటారు. కానీ మేము మా రోబోటిక్స్ క్లబ్ తరఫున వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం, రోబోవేదా కండక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం బయట ప్లేస్మెంట్స్ వెళ్తే మెయిన్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ వాట్ ఈస్ అ నాన్ టెక్నికల్ థింగ్ యూ డూ. అంటే మీరు టెక్నికల్ థింగ్ ఎక్కడైనా నేర్చుకుంటారు, కానీ మీరు కాలేజ్లో ఇంకా నేర్చుకునేది ఏంటిది. సో దెన్ వీ ఆన్సర్ దట్ మేము రోబోవేదా తరఫున వీ లెర్న్ ఎవ్రీ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఒకటి ఎలా మేనేజ్ చేయాలి. అరౌండ్ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ 1500 మంది కంటే ఎక్కువ పార్టిసిపెంట్ వస్తుంటారు. సో అంతమందిని హ్యాండిల్ చేస్తాం. అలాగే పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేసేటప్పుడు వచ్చే సమస్యలు కానీ మేము వాటన్నిటిని అధిగమించి ఆ 3 days ఎంతో గొప్పగా తయారు చేస్తుంటాం. సో దాంట్లో కావాల్సిన ఎంతో మేనేజ్మెంట్ ఉండాలి, ఎంతో కష్టం ఉండాలి, అండ్ నియర్లీ వాళ్ళు చెప్పారు 2 months ప్రీ వర్క్ కూడా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ప్రజెంట్లీ ఐఎమ్ డూయింగ్ మై ఇంటర్న్షిప్ ఇన్ ఇన్ఫోటెక్. సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సార్ నేను టెక్నికల్తో పాటు కాకుండా నాన్ టెక్నికల్ రోబోవేదా తరఫున ఇది నేర్చుకున్నాను చెప్పారు. సో అప్పుడు వాళ్ళు అడిగారు, నువ్వు ఏం నేర్చుకున్నావు రోబోవేదా గురించి, నువ్వు నీ కరికులం కాకుండా సార్ నేను ఒక టీం ఎలా మేనేజ్ చేయగలుగుతా, నాకు ఒక ఈవెంట్ ఇచ్చినప్పుడు నేను అది ఎలా చేయగలుగుతా, నేను ఎంత సక్సెస్ఫుల్గా చేసిన, నేను ఇంకా ఎంత సక్సెస్ఫుల్గా చేయాలో తెలుసుకున్నా. సో దీనివల్ల ఐ గాట్ ఏ జాబ్ ఇన్ దట్. అండ్ మెనీ ఆఫ్ అవర్ సీనియర్స్, మెనీ ఆఫ్ దెమ్ ఫ్రమ్ రోబోటిక్స్ క్లబ్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్, దే ఆర్ సేయింగ్ దట్ నాన్ టెక్నికల్ థింగ్ అనేది మనకు బయట దొరకదు. ఇప్పుడు మనం ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే యూ నీడ్ అ ప్లాట్ఫామ్. సో దిస్ ఈస్ ద గ్రేట్ ప్లాట్ఫామ్ టు ఎవ్రీ వన్. మా జూనియర్స్ కండక్ట్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో దట్ మేము కమింగ్ ఇన్ టు ద క్లబ్ నాట్ ఓన్లీ టెక్నికల్ థింగ్ కాకుండా నాన్ టెక్నికల్ థింగ్ చాలా నేర్చుకున్నాం. మాకు బయట జాబ్స్కి వెళ్ళినా దే ఆర్ సేయింగ్ దట్ మీ చెప్పిన నాన్ టెక్నికల్ థింగ్ వల్ల మేము నేర్చుకున్న నాన్ టెక్నికల్ థింగ్ మాకు చాలా యూజ్ అయ్యింది. సో మాకు జాబ్స్ రిలేటెడ్ కానీ బయట ఎంఎస్ చేయాలన్నా వాళ్ళు చూపించిన నాన్ టెక్నికల్ సర్టిఫికేట్స్ కానీ దే very helpful to us. So we are very happy to be in the robotics club and very happy for conducting all the events, and we especially thank our college management for helping us and giving a great support to conduct these events. Okay. మేము ఆల్రెడీ చెప్పినట్టు మా రోబోటిక్స్ క్లబ్ బయట కాంపిటీషన్స్కి మాకు ఎంతో హెల్ప్ చేస్తుంది. అలా హెల్ప్ చేసిన దాంట్లోంచి వచ్చిందే ఈ రోబోట్. ఇది యాక్చువల్గా ఒక లూనర్ రోవర్. మీరు చూస్తుంటారు ఇప్పుడు ఒక మార్స్ రోవర్ ఎలాంటి కంట్రోల్ లేకుండా ఒక మార్స్ సర్ఫేస్ మీదకి వెళ్ళి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అక్కడ డిఫరెంట్ అనాలిసిస్ చేస్తుంది. అదేవిధంగా ఈ లూనర్ రోవర్ ఒక మూన్ సర్ఫేస్కి మీదకి వెళ్ళి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా అక్కడ కంప్లీట్ అనాలిసిస్ చేయగలిగే క్యాపబిలిటీ దీనికి ఉంది. కంప్లీట్ మెకానికల్ స్ట్రక్చర్ ఈజ్ కంప్లీట్లీ క్యాపబుల్ దట్ ఈ లూనర్ సర్ఫేస్కి ఎలాగైనా వెళ్ళగలదు. కమింగ్ టు ద రోబోట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఇండస్ కాంపిటీషన్. టీమ్ ఇండస్ అనేది ఒక స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ ఐఐటి మద్రాస్తో కలిసి కండక్ట్ చేసిన ఫెస్ట్ పేరే సహస్ర. ఆ సహస్ర ఫెస్ట్లో లూనర్ రోవర్ అనేది ఒక ఈవెంట్లో యాక్చువల్గా మేము ఈ రోబోట్తో వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళాము. కమింగ్ టు దిస్ రోబోట్, మీరు యాక్చువల్గా ఇది చూస్తారు, జనరల్గా రోబోట్స్ని ఏదైనా చిన్న ఐసీస్తో కానీ కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మేము ఎలాంటి ఐసీస్ వాడలేదు. కంప్లీట్లీ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డన్ బై అవర్ ఓన్ హ్యాండ్స్. అంటే మీరు ఇక్కడ చూస్తుంటారు ఈ బోర్డ్స్ మీద ఎవ్రీథింగ్, ఈ రిలేస్ కానీ ఏదైనా కానీ ఈ దిస్ కాల్డ్ ULN 2003 అండ్ దిస్ టూ థింగ్స్ ఆర్ కాల్డ్ అంటే ఈ 2 థింగ్స్ రిలేస్ అని అంటారు. ఎవ్రీథింగ్ మీ ఇక్కడ మా హ్యాండ్తోనే చేసుకున్నాం. యాక్చువల్గా మీరు దీని వెనకాల చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ సోల్డర్డ్ బై అవర్ హ్యాండ్స్. మీరు దీని వెనకాల కంప్లీట్ మెకానికల్ స్ట్రక్చర్ చూస్తే చాలా మోటార్స్ వాడాం మేము. దీనివల్ల ఏంటంటే ఒక ఐసీ వాడితే ఇన్ని మోటార్స్ డ్రైవ్ చేయడం మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకంటే ప్రతి ఒక్క మోటార్ మేము ఒక 1.5 amps అట్లా తీసుకున్న అరౌండ్ 13 amps వరకు మోటార్సే తీసుకుంటున్నాయి. సో ఒక ఐసీ నుంచి 13 amps మేము పాస్ చేయడం ప్రాబ్లం కాబట్టి we will be using these circuits and based on these circuits we are controlling this entire robot. ఈ రోబోట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక రోబోట్ ఏంటంటే జనరల్గా నడుస్తుంది, లేకపోతే ఇట్ విల్ రోల్ అంటే జనరల్గా స్లైడ్ అవుతుంది ఒక ఎరీనా మీద, లేకపోతే ఒక నడుస్తుంది వాక్ చేస్తుంది. కానీ ఈ రోబోట్ రెండు చేస్తుంది. అంటే ఇది నడుస్తుంది, అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కంప్లీట్గా నిలబడుతుంది దాని కాళ్ళ మీద. అదే తర్వాత ఇది మనం ఎప్పుడైతే స్లైడ్ చేయాలనుకుంటామో అప్పుడు దీని కిందికని ఇది చూస్తే ఈ ట్రాక్ మీకు మూవ్ అవుతుంటుంది. సో ఈ ట్రాక్ మూవ్ అయిన ప్రతిసారి ఈ రోబోట్ ముందుకెళ్తూ ఉంటుంది. సో ఈ ట్రాక్ని కానీ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ డ్రైవెన్ బై ద మోటార్స్ విచ్ ఆర్ ప్లేస్డ్. మోటార్స్ ఏదైతే కింద పెట్టామో దాని ద్వారానే వీటిని డ్రైవ్ చేస్తాం. మేము యాక్చువల్లీ ఇక్కడ చూస్తే ఇక్కడ మేము యాక్చువల్గా గేర్ కప్లింగ్ యూజ్ చేస్తాం ప్రతిదానికి. సో దట్ ఒక 2-3 మోటార్స్ మేము కనెక్ట్ చేసినా కూడా గేర్ కప్లింగ్ ద్వారా ఎంటైర్
ప్రతి ఎంటైర్ థింగ్ అనేది ఒక వీల్ని మాత్రమే తిప్పుతుంది. దానివల్ల ఏముంటుందంటే మాకు టార్క్ పెరుగుతుంది, రోబోట్ తక్కువ మోటార్స్తోనే ఎక్కువ ఎఫిషియన్సీ వస్తుంది మాకు. దిస్ ఇస్ ద రోబోట్ దట్ వి డన్. అండ్ దీని ముందు యాక్చువల్గా వైర్లెస్ కెమెరా పెట్టి మీరు యాక్చువల్ 3 Idiotsలో చూసుంటారు. వైర్లెస్ కెమెరాతో హీ విల్ బీ షూటింగ్ ఎవ్రీథింగ్, అంటే కింద ఉండి పైన ఏం జరుగుతుంది అనేది ఒక కెమెరా ద్వారా చూస్తుంటారు. అదేవిధంగా ఇంకో వైర్లెస్ కెమెరా పెట్టగలిగితే మనం ఎక్కడైనా ఏదైనా విషయం జరుగుతుందంటే దాన్ని ఇక్కడి నుంచే చూడొచ్చు. అంటే ఒక 2-3 కిలోమీటర్స్ 4-5 కిలోమీటర్స్ దూరం పంపించైనా అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం ఇక్కడి నుంచే చూడొచ్చు. సో దీస్ ఆర్ ద స్పెషాలిటీస్ ఆఫ్ దిస్ రోబోట్. ఇలాంటి రోబోట్స్ మేము చాలా చేస్తాం. యాక్చువల్గా మేము ఏం చేసినా కూడా సొసైటీకి యూస్ఫుల్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ రోబోట్ మీరు తీసుకున్నా కూడా ఒక డిఫెన్స్ అప్లికేషన్కి ఈ రోబోట్ని కూడా యూజ్ చేయొచ్చు. ఒక ఏరియాకి పంపించి, ఒక డ్రోన్ లాగా ఒక ఏరియాకి పంపించి ముందు ఒక కెమెరా పెట్టి కంప్లీట్ ఏరియా అనాలిసిస్ చేసి మళ్ళీ వెనక్కి వస్తుంది. సో దట్ మనకు కూడా తెలుస్తుంది అసలు మన పక్కన ఉన్న మన యాలీస్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన మీద ఏదైనా పన్నాగాలు వేస్తున్నారా మన కంట్రీ మీద అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుసుకున్నారు కదా శ్రీనిధి స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన రోబోటిక్ క్లబ్ మరియు వాళ్ళ వర్క్షాప్స్ గురించి. ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్.